హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే నేను ఈజీగా అయ్యి చామగడ్డ కర్రీ, చామగడ్డ టమాటా వేసి అనమాట, మసాలా లేకుండా. అట్లనే బీరకాయ పెసరపప్పు, రెండు కర్రీస్ అయితే చేస్తున్నా. ప్యాన్లో వచ్చేసి అయితే బీరకాయ పెసరపప్పు, ఇంకా దీంట్లోనేమో చామగడ్డ టమాటా, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో పసుపు, బీరకాయ పెసరపప్పు చేసుకున్నప్పుడు మనం ఎండుమిర్చి కారం కన్నా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కానీ మరి మీరు ఎందుకు వేయట్లేదు అనుకోవచ్చు, ఎండాకాలం కదా, కొంచెం కడుపులో మంటలు వేస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే వేయట్లేదు. టేస్ట్ అయితే మనకి ఎండు కారం కన్నా పచ్చిమిర్చి కారమే బాగుంటుంది. టమాటా సన్నగా కట్ చేసుకొని టమాటాలు, ఉల్లిపాయ మంచి మగ్గిన తర్వాత పెసరపప్పు కూడా ఇప్పుడే వేసేసుకున్నా. ఒక 5-10 నిమిషాల ముందు నానబెట్టేసుకున్నా. టైం లేకపోతే నానబెట్టుకోకుండా ఏం కాదు, పెసరపప్పు ఉడికిపోతుంది. ఇంకా టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత చామగడ్డ వేసేసుకోవాలి. ఏ మసాలా లేకుండా ఇది. ఇప్పుడు సాల్ట్ దీంట్లో కలిపి వేసేసుకున్నా. కారం మన స్పైసీకి తగ్గట్టుగా. ఇంకా టమాటా, ఉప్పు, కారం ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసేసుకోవాలి, ఏం మసాలా లేకున్నా సరే. ఒక్కొక్కసారి ఇట్లా ఏం మసాలా వేయకుండా సింపుల్గా చేసేస్తాను నేను. కొత్తిమీర, ధనియాల పొడి తప్ప ఏది వేయను. ఉప్పు కారంలో మంచిగా ఒక 5 నిమిషాలు ఆయిల్ వేలే వరకు పెట్టేసుకోవాలి, 2 మూత పెట్టి. ఇంకా బీరకాయ అయితే పప్పులో నుంచి, బీరకాయల నుంచి వాటర్ వస్తాయి కదా, అవే వాటర్ ఊరినాయి అనమాట. నేనైతే వాటర్ వేయలేదు. ఈ వాటర్ అంతా పోయే వరకు కొంచెం దగ్గరికి కావాలంటే, ఇంకా బీరకాయ ఉడికిపోయింది కదా, కొంచెం స్టవ్ పెద్దగా వేసుకొని దీంట్లో అయితే నువ్వుల పొడి అలాంటివి ఏం వేసుకుంటాను నేను. ఈ ధనియాల పొడి మాత్రం ఒక 1 స్పూన్, గరం మసాలాలు కలిపి పట్టిన పౌడరు ఒక 1/2 స్పూన్ వేసేసి ఇంకా మంచిగా విజిల్ పెట్టుకోవాలి. చామగడ్డ మనకు తొందరగా ఉడకదు కదా. ఉదయం టైంలో లేట్ కాకుండా ఇలా కుక్కర్లో చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకుంటాం. ఇంకా వాటర్ వేసేసి ఒక 2 స్పూన్ల నువ్వుల పొడి, ఇంకా మంచి దగ్గర పడింది కదా, ఆయిల్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కుక్కర్ విజిల్ అయితే వస్తుంది. మీకు కొంచెం గ్రేవీ ఉండాలనుకున్నారు అనుకో, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దగ్గరికి కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే దగ్గర పడిపోతుంది. నేనైతే ఇంకొంచెం దగ్గరికి చేసుకుంటా. మనకు బీరకాయ కూర అయితే అస్సలు వదలదు, అందుకే నేను ఈరోజు 2 కూరలు చేసుకున్నా. చూడండి, 1/2 కేజీ బీరకాయ ఎంత కొంచెం అవుతుందో, అందుకే నేను ఉదయం టైంలోనే ఇది 2 కర్రీస్ చేసేసుకున్నా. ఇది కూడా 2 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చామగడ్డ కర్రీ అయితే కుక్కర్లో మీకు చూపించలేదు, ఎందుకంటే ఇంకా ఉదయం అయితే టైం అవుతుంది కదా. ఇదిగోండి బాక్సులు కట్టేసిన, ఎండ బాగా కొడుతుంది కదా, పిల్లల కర్రీస్ కడితే చాలా చప్పగా ఉంటుంది, తినబుద్ధి కావట్లేదు అంటారు. ఏదన్నా ఇక పుదీనా రైస్, టమాటా రైస్ అలాంటివి కడితేనే కడుతున్నాయి. ఇక ఈరోజు అయితే 2 కర్రీస్ చేసిన, చేయడానికి టైం లేదనేసి ఇట్లా చిన్న బాక్సులలో కర్రీ చేసినాను. కలుపుకొని తింటామంటున్నారు, చూడాలి. ఇంకా చూడండి, బాక్సులు కట్టేసినాక అసలు ఇగో కుక్కర్ కూడా ఖాళీ అయిపోయింది. 2 కూరలు వండితే బాక్సులు కట్టేస్తే అసలు ఉండదన్నమాట. ఇంకా ఈ ఒక్క కూర అయితే
ఇంకొంది ఇక చపాతీలు చేయాలి. ఇక పిల్లల్ని పంపించిన తర్వాత ఇక మా వైష్ణవ్ అయితే తింటున్నాడు. ఇక బొరుగుల మిక్చర్ కోసం అయితే ఈ మున్మురాలు కొంచెం వేడి చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం కలర్ వచ్చినాయి, కొంచెం వేడి చేసుకోవాలి. నేను వేడి చేసుకున్నది చూపిలేను, వేడి చేసుకోకుండా ఏం కాదు కానీ వేడి చేసుకుంటే ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయి. దాంట్లోకి ఒక పెద్ద సైజు ఒక టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, కారం, నిమ్మకాయ లేనందుకు ఆమ్చూరు మసాలా వేసుకుంటున్నా నేను. ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ చూడండి కొత్తిమీర కట్ చేస్తున్నా, మున్మురాల మిక్చర్ అయితే చేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిర్రు పిల్లలు, మా బండి చూడండి ఎట్లా స్కూల్ నుంచి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఇట్లా కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే నూనె వేసుకోవాలి. దీంట్లో మెయిన్ వచ్చేసి ఉల్లిపాయ కొత్తిమీర ఎక్కువ ఉండాలి. కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్. ఇంకా మనకు పల్లీలు కూడా కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేసేసండి మంచిగా ఉంటుంది. మా వంకరరాజుతో అన్ని కష్టము, ఆయనకు పల్లీలు వద్దన్నందుకు ఇక ఆయన గురించి అయితే పల్లీలు స్కిప్ చేసేసిన. మీరు అయితే పల్లీలు కూడా వేసుకోండి, వేయించుకొని. టైంకి ఆమ్చూర్ మసాలా లేదనుకోండి ఇంట్లో, దాని ప్లేస్లో నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ లేదనుకోండి టమాటా వేసుకున్నా సరిపోతుంది. ఆ పులుపు అనేది వచ్చేస్తుంది ఆమ్చూర్ మసాలాకి, టమాటాకి. సింపుల్ చూడండి, ఇవైతే మస్తు కడుపు నిండుతాయి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా మంచిగా పనికొస్తాయి. నేనైతే ఇప్పుడు అదే చేసిన. ఇది హైబ్రిడ్ కొత్తిమీర కాదు, ఎప్పుడైతే ఎక్కువ హైబ్రిడ్ కొత్తిమీరనే దొరుకుతుంది మాకు. ఇది మస్తు స్మెల్ వస్తుంది అసలు. చిన్న కొత్తిమీర కట్టలు చాలా రోజులు అవుతుంది ఇది దొరకక. నూనె